చెప్పమ్మా. నాన్న నీకు మంచి సంబంధం ఫిక్స్ చేశాడే. పొద్దున్నే పెళ్ళేంటమ్మా? అదే అప్పుడే పెళ్ళేంటమ్మా నాకు? మరి నువ్వెవరినో లవ్ చేసి వాడు నిన్ను మోసం చేసి మా పరువంతా పోయాక పెళ్లి చేసుకుంటావా? అమ్మా నేను నీ కూతుర్నే. షన్ను అని హైదరాబాద్ లో ఎవరితో తిరుగుతున్నావంట? ఏది వాడి ఫోటో పంపి. ఏమన్నా వెనకేసుకున్నాడా? అసలు మన కాస్టేనా? షన్ను చాలా మంచోడమ్మా. అంతేలేవే, లవ్ చేసే వరకు లవర్ మంచోడు, మోసపోయాక పేరెంట్స్ మంచోడు. చాలా చూసాంలే. నాన్న నీకు అమెరికా సంబంధం తెచ్చాడు. నెలకి 10 లక్షలు సంపాదిస్తున్నాడు. యుఎస్ లో ఇల్లు కూడా కట్టాడే. అమ్మ నేను షన్ను లవ్ చేస్తున్నానమ్మా. ఆహా, మరి 10th లో అవినాష్, ఇంటర్ లో మనోజు. అది జస్ట్ ఇన్ఫాక్చుయేషన్. ఇది ట్రూ లవ్ అమ్మా. ట్రూ లవ్ గురించి మీ జనరేషన్ చెప్పాలి మాకు. ఇంతకీ వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో 2-3 డేస్ ఆలోచించుకొని చెప్పు నాకు. ఓకేనా? బాయ్. అమ్మా అమెరికా సంబంధం నెలకి 10 లక్షలంట. ఇల్లు కూడా ఉంది. సర్లే, ఇండియాలో పుట్టాం, ఇండియాలో చదివాం, లైఫ్ అయినా అమెరికాలో సెట్ చేసుకుందాం. కానీ షన్నుకి బ్రేకప్ ఎలా చెప్పాలి? ఏంట్రా బాగానే పెట్టి టిక్ టాకర్లో మొహం అలా పెట్టావు? అది కాదు మామా. మరేంట్రా నీ గోల పొద్దున్నే? నా లవ్ నేను నైట్ బ్రేకప్ చెప్పింది. చలికాలంలో బ్రేకప్ చెప్తే ఎలా ఒప్పుకున్నావురా? అదే నాకు అర్థం కాలేదు మామా. అయినా బానే చూసుకుంటున్నావు కదరా తన్ని, తన ఫ్యామిలీని. మొన్న వాళ్ళ తాత చికెన్ తినాలంటే పలుస టిప్పించావు, వాళ్ళ తమ్ముడు ట్యూషన్ ఫీజు కట్టావు, మొన్నేమో సరుకులు వెళ్ళిచ్చావు, నిన్న వాటర్ క్యాన్ లేసావు. ఇంతకంటే ఎవడేం చేయగలరా? అయినా ఎలా వదిలేసింది మావా నిన్ను? అదేరా నాకు అర్థం కావట్లా. వదిలే మావా, నిన్ను మిస్ చేసుకుంటే ఆ ఫ్యామిలీ మంచి డెలివరీ బాయ్ మిస్ చేసుకున్నట్లే. ఐ మీన్ లవ్ డెలివరీ బాయ్ అని. ఓ చెప్ శీతల్. షన్ను నీతో అర్జెంట్ గా మాట్లాడాలి. అర్జెంట్ గా మాట్లాడాలా? ఓకే, హాఫ్ అన్ అవర్ లో వస్తా. వెనకాల వచ్చా. మామా నన్ను ఏం చేయమంటావురా? బేబీ రెస్ట్ ఇన్ పీస్ అని స్టేటస్ లో పెట్టి నువ్వు ఇంట్లో రెస్ట్ తీసుకో. శీతల్, సాఫ్ట్వేర్ కంపెనీలకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడం వల్ల అనుకుంటాను రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. నా బైక్ బ్రేక్ ఉందనే విషయం మర్చిపోయింది తెలుసా? అట్లీస్ట్ నేను వెయిట్ చేసిన విషయం గుర్తుందా? అదేంట్రా, టైంకి వచ్చాను కదా. నేను 10 AM కి రమ్మన్నా. ఇప్పుడు టైం ఎంత అవుతుందో చూడు. 10 కదరా అయింది. 1 minute కదా. ఆకలేస్తుందా బాబు? షన్ను, పాయింట్ 1 minute, 1 hour, 1 day కాదు, నేను నీ కోసం వెయిట్ చేస్తున్నా, అది కూడా ఒంటరిగా. 1 minute ఎందుకు ఇంత రచ్చ చేస్తున్నావు? రచ్చ? షన్ను నీకు గుర్తుందా? గుర్తుంది. 10కి రమ్మన్నావు, 10:01 వచ్చాను. ఓకే సారీ. అది కాదు, మనం రిలేషన్లోకి రాకముందు వైజాగ్లో బీచ్ రోడ్లో నేను మార్నింగ్ 6 AM కి జాగింగ్కి వచ్చేదాన్ని. అప్పుడు నువ్వు 5:30కే వచ్చి నా కోసం వెయిట్ చేసేవాడివి. ఆబ్వియస్లీ. అదేంటి 6:01కి కదా నువ్వు రావాల్సింది? అమ్మాయిని పడేయాలంటే మినిమం అరగంట ముందు ఉండాలి కదా. సో ఇప్పుడు పడిపోయా కాబట్టి అలా గాలికి వదిలేస్తున్నావు. అలా కా శీతల్, అప్పుడంటే నువ్వు బాగా ఇష్టం, ఎలా అయినా పడేయాలని. అంటే ఇప్పుడు ఇష్టం లేదా? ఎందుకురా అలా మాట్లాడుతున్నావు? అన్ని విషయాలు ఎప్పుడు ఒకేలా ఉండవు, సిచ్యువేషన్స్ బట్టి మారుతుంటాయి. అవునా? షన్ను, నువ్వు బీచ్ రోడ్ లో నా కోసం వెయిట్ చేసేటప్పుడు నీ పేరేంటి? షణ్ముఖ్ జశ్వంత్. ఇప్పుడు క్యాఫేలో నన్ను వెయిట్ చేయించేటప్పుడు నీ పేరేంటి? షణ్ముఖ్ జశ్వంత్. మరి అప్పటికి ఇప్పటికి నీ పేరు మారలేదు కానీ నీ ప్రేమ మాత్రం మారింది. అమ్మో, ఏంటి ఈ లాజిక్? పేరుకి ప్రేమకి సంబంధం ఏంటి? నువ్వే అన్నావు కదా టైం బట్టి కొన్ని కొన్ని మారుతూ ఉంటాయని. నీ పేరు మారలేదు, మరి నీ ప్రేమ ఎందుకు మారింది? శీతల్, వైజాగ్ బీచ్ రోడ్ లో నీ వెనక్కి పడేటప్పుడు నేను బైక్ కొన్నాను. అదే బైక్ ఇప్పుడు కూడా వాడుతున్నాను. ఆ బైక్ అప్పటికి ఇప్పటికి ఒకేలా ఉంటుందా? లేదే, పర్ఫార్మెన్స్ లో చేంజెస్ వస్తాయి కదా. ఇప్పుడు అర్థమైందా? సిచ్యువేషన్స్ బట్టి టైం బట్టి కొన్ని కొన్ని మారుతూ ఉంటాయి. అంటే షన్ను, 2 to 3 years లో ఆ బైక్ పక్కన పడేసి కొత్త బైక్ కొంటావు అంటే రేపు పొద్దున నన్ను పక్కన పడేస్తావా? ఆబ్వియస్లీ. అంటే వేరే అమ్మాయిలతో? ఏ చిచి, సారీ, రాంగ్ ఎగ్జాంపుల్. షన్ను, రాంగ్ పర్సన్ చెప్పిన రాంగ్ ఎగ్జాంపుల్ కూడా రైట్ అవుతుంది. షన్ను, నువ్వు అప్పటికి ఇప్పటికి మారిపోయావురా, మారిపోయావు. నేనేం మారేనరా శీతల్, నీకోసమే కదా మందు సిగరెట్ మానేసింది. ఓ ఓకే, నా కోసం సిగరెట్ మందు మానేసావు, నా కోసమే. రేపు పొద్దున్న మీ పేరెంట్స్ వద్దంటే నన్ను పెళ్లి చేసుకోవడం మానేస్తావా? సొంత డెసిషన్స్ కూడా తీసుకోలేవా షన్ను నువ్వు? ఛ,
అనవసరంగా నీ విషయంలో తొందరపడినట్టుంది. రే ఏమైందిరా నీకు? మనం బాగున్నాం కదా, నేను బాగా చూసుకుంటున్నా కదా. మనం లాంగ్ డ్రైవ్స్ వెళ్ళాం, పబ్బులకి వెళ్ళాం, షాపింగ్కి వెళ్ళాం, నీ బర్త్డే గోల్డ్ కూడా గిఫ్ట్ ఇచ్చాను. ఇంత చేసాక కూడా ఛా. మళ్ళీ దొరకవరా? ఓహో, టాపిక్ ఇంత దూరం వచ్చిందా? మనీ పెట్టావని మాట్లాడుతున్నావు అంటే నేను నీకేం గిఫ్ట్స్ ఇవ్వలేదా? తీసుకో, ఇదిగో నీ గోల్డ్. లవర్ కి స్పెండ్ చేసిన మనీ క్యాల్కులేట్ చేసినావంటే నీ క్యారెక్టర్ ఏంటో తెలిసింది. శీతల్, క్యారెక్టర్ గురించి మాట్లాడద్దు. నేను నీ గురించి ఏమైనా అన్నానా? ఇప్పుడు అన్నీ ఆలోచిస్తుంటే చాలా భయంగా ఉంది షన్ను. నీతో లైఫ్ కూడా చాలా భయంగా ఉంది. ఎలా ఉండేదాన్రా, ఎలా చేసావో తెలుసా? అరే ఏంట్రా ఇది? ఓకే శీతల్, నేను చేసిన తప్పులన్నిటికీ సారీరా. ఇంక ఈ మ్యాటర్ ఇక్కడితో వదిలే, మనం బాగుందాం ప్లీజ్. అంటే సారీ చెప్పగానే ఇంకా నేను అన్ని మర్చిపోయి నీ దగ్గర వచ్చేయాలన్నమాట. షన్ను, చిన్నప్పుడు మనం సైకిల్ తొక్కేటప్పుడు దెబ్బలు తగులుతూ ఉంటాయి. ఆ దెబ్బలు మానిపోవడానికి దానికి ఆయింట్మెంట్ రాస్తాం. గాయం మానిపోతుంది కానీ ఆ మచ్చ అలాగే ఉంటుంది. ఆ మచ్చ చూసిన ప్రతిసారి సిచ్యువేషన్స్ అన్నీ గుర్తొచ్చి ఎంత బాధ అవుతుందో తెలుసా? రే ఏం మాట్లాడుతున్నావే? నైట్ డార్క్ వెబ్ సిరీస్ చూసావు కదా నువ్వు? నా బాధ నీకు వెటకారంగా ఉందా? నువ్వు చాలా మారిపోయావురా, చాలా మారిపోయావు. ఏంటి దాని నుంచి చూస్తున్నాను ఓ వాగుతున్నావు? నేనేం మాట్లాడలేక అనుకుంటున్నావా? నీ తిట్టండి సార్, తిట్టండి. ఆగిపోయారేంటి? మిమ్మల్ని లవ్ చేసినందుకు తప్పదు కదా, భరించాలి. ఛ, అందరి లైఫ్స్ బాగున్నాయి, నా లైఫే ఇలా తగిలాడింది. అదిగా శీతల్, ఒకసారి నేను చెప్పేది విను. అసలు ఎంత చీప్ క్యారెక్టర్ ఇది. శీతల్, కొట్టు షన్ను, కొట్టు. ఆగిపోయావేంటి? మా పేరెంట్స్ నన్ను ఇంజనీర్ని చేసింది నీతో తన్నులు తినిపించుకోవడానికే కదా. నీ నిజ స్వరూపం ఇప్పుడు బయటపడింది. నువ్వు చాలా చాలా మారిపోయావు. ఒక మృగంలా బిహేవ్ చేస్తున్నావు. అవునే, నేను మృగాన్ని. నా పేరు మృగం, ఆధార్ కార్డులో కూడా మృగంలో ఉంటాను. ఇప్పుడు ఏంటి చెప్పు, ఏం చేద్దాం? ఏం చేద్దాం చెప్పు, చెప్పు ఏం చేద్దాం? బ్రేకప్ షన్ను, లెట్స్ బ్రేకప్. బ్రేకప్ అంటే? ఈ రోజు నుంచి నో కాల్స్, నో మెసేజెస్. లైఫ్లో నీ మొహం చూపించకు. గుడ్ బై. నువ్వు కూడా చివరికి ఇక్కడికే వస్తావు నాకు తెలుసు మామ. కానీ స్పీడ్ పోస్ట్లో ఇంత స్పీడ్గా వస్తావని అనుకోలేదు. నాకేం అర్థం కావట్లేదురా. 1 minute లేట్ అయినని చెప్పి బ్రేకప్ చెప్పడం ఏంట్రా? ఒక్క నిమిషం అనేది సాకు మామ. వాళ్ళు ఎప్పుడో బ్రేకప్కి పీపీటీ ప్రిపేర్ చేసుకుని ఉంటారు. నువ్వు మారిపోయావు అంటారు, మాటలతో మనం రెచ్చగొడతారు, చెయ్యెత్తేదా తీసుకొస్తారు. ఇంకా లైఫ్ లాంగ్ నీలాంటి మృగంతో నేను ఉండలేను ఎగ్జాక్ట్లీ అని బ్రేకప్ చెప్పి వెళ్ళిపోతారా. నేను మృగమారా? అంత ఈజీగా బ్రేకప్ ఎలా చెప్తారా? షన్ను, మన అమ్మాయిని పాడేయడానికి వెయిటింగ్లు, లాంగ్ డ్రైవ్లు, రెస్టారెంట్లు, పానీపూరీలు, గిఫ్ట్లు, గోల్డ్ రింగ్లు ఎన్నుంటాయి. అదే అమ్మాయి మనకి బ్రేకప్ చెప్పడానికి ఒక్క గుండె సూచ్ చాలరా. కొయ్యి పాతేస్తారు. ఇలా బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయిన అమ్మాయిలకి శిక్ష లేదా? వాళ్ళకి రాజ్యాంగంలోనే కాదురా, గరుడ పురాణంలో కూడా ఏ శిక్షలు లేవు. దేవుడా, ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్. నా ఎక్స్కి నేనేంటో తెలియాలి. ఏంటి 30 seconds లేటు? పడుకున్నావా? లేదు షన్ను. షన్నువా? ఏంటి ఏదో ఎక్స్ బాయ్ ఫ్రెండ్ పిలుస్తున్నట్టు పిలిచేస్తున్నావు? నేను నీకేమవుతాను? మొగుడు. మరి మొగుడిని ఏమని పిలాలి? ఏవండి. అయినా ఏంటి 30 seconds లేటు? ఏం చేస్తున్నావు? అంటే కిచెన్ లో వెజిటేబుల్స్ కట్ చేస్తున్నానండి. ఓకే ఓకే ఓకే, సరే నేను బయట ఉంటా గేట్ దగ్గర. నువ్వు వెజిటేబుల్స్ కట్ చేసుకుని కూర వండుకొని తిను, నేను బయట చల్లోని ఇలా ఉంటాను. ఏంటండి 30 seconds కి అలా చేస్తున్నారు? అమ్మా 30 seconds ఇక టైం ఇంపార్టెంట్ కాదు శీతల్. ఆ 30 seconds లో ఏదైనా జరగచ్చు. మలేరియా దోమ కొట్టచ్చు, డెంగ్యూ దోమ కొట్టచ్చు. ఇవన్నీ జరిగితే నీకు హ్యాపీ కదా? లేదండి.
అంటే శీతల్ నీకు మనుషులు 1 minute లేట్ అని నచ్చరు కదా, మనుషులు మారిపోతున్నారు అనిపిస్తుంది. మృగల్లా చేతులేంటి కత్తి? అంటే వెజిటేబుల్స్ కట్ చేసేటప్పుడు డోర్ బెల్ వినగానే ఉరుకుంటే అలానే కత్తితో వచ్చేస్తానండి. లాజిక్కా? మరి వెజిటేబుల్స్ కూడా తీసుకురావాలి కదా. లాజిక్ వద్దు. అవును, నేను ఆఫీస్ నుంచి ఇంటికి ఏ టైంకి వస్తాను? 7కి. మరి నువ్వేం చేయాలి? 6:50 నుండి డోర్ దగ్గర ఉంటానండి. మీరు బెల్ కొట్టగానే తీసేస్తానండి. గుడ్. నువ్వు మంచిదాని శీతల్, కొంచెం తెలివి ఎక్కువ, తగ్గించేద్దాంలే. సరే అండి. అక్కడ దూరం పెట్టి. ఏంటి వంటలు చూడడానికైనా తినడానికి కూడా? మీకు ఇష్టమని రోటీ కర్రీ చేశానండి. మరి నువ్వెందుకు తినట్లేదు? మీరు నా మొగ్గుడు కదా, మీరు తిన్నాక నేను తిందామని. తేడా కొడుతుంది. శీతల్, ఫస్ట్ నువ్వు తిను. ఎందుకండి, మీకు నా మీద నమ్మకం లేదా? చిచి, అలా అని కాదు, లేడీస్ ఫస్ట్ కదా, అందుకే తిను. ఓహో, ఓకే అండి. సాల్ట్ ఎక్కువైందండి. నువ్వేం మారలేదు శీతల్, అలాగే ఉన్నావు. రేపు ఫ్యూచర్లో పెళ్ళి అవుతుంది, మొగుడు కష్టపడి ఆఫీస్ నుంచి ఇంటికి వస్తాడు, వాడికి ఏమైనా వండి పెడదాం, పోనీ రాకపోతే నేర్చుకుందాం, అలాంటివేం లేదే? నాకే కాదండి, మా ఫ్రెండ్స్ ఎవ్వరికి వంట రాదు. ఇన్ఫాక్ట్ నా ఫ్రెండ్స్ చెప్తారు, మనం అబ్బాయిలకి ఈక్వల్ కదా, మనం ఎందుకు కుక్ చేయాలని అని అంటారండి. అలా అని మీ మదర్ కుక్ చేయకపోతే? శీతల్, తలెత్తు. నువ్వు తెలివితేటలు మీ అమ్మగారి దగ్గర నేర్చుకో, మీ ఫ్రెండ్స్ దగ్గర కాదు. ఒక్క ముక్క కూడా మిగిల్చకుండా మొత్తం తినేయాలి. నాకు అసలుకి ఫుడ్ వేస్ట్ చేయడం నచ్చదు. ఓకే, గుడ్ నైట్, సాల్ట్ డ్రీమ్స్. షన్ను నీ కోసం ఫస్ట్ టైం కుక్ చేశాను, ఎలా ఉందో చెప్పు. ఓకే. నాకు కూడా పెట్టు. షన్ను, దీంట్లో సాల్ట్ ఎక్కువైంది, ఎలా తింటున్నావు నువ్వు? గర్ల్ ఫ్రెండ్ సాల్ట్ పెట్టినా స్వీట్ గానే ఉంటది. హౌ స్వీట్. షన్ను, నువ్వు ఎంత మంచోడివి. షన్ను, షన్ను లే. షన్ను, షన్ను, షన్ను చెయ్యి కట్ అయిపోయింది. షన్ను, బ్లడ్ కూడా వస్తుంది. ఓ మై గాడ్, ఓ మై గాడ్. చిన్న దెబ్బే కదా, ఎందుకంటే ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? వెళ్ళి బర్ణాలు రాసుకో. దీనికోసం నన్ను ఇద్దరు చూడగొట్టాలా? Ouch. శీతల్, ఏమైంది? ఏమైంది? నొప్పిగా ఉంది షన్ను. నొప్పి? షిట్ మ్యాన్, షిట్. నేను ఎంబీబీఎస్ చేసిన బాగున్నాను. 1 సెకండ్. హలో అపోలో, సిటీలో బెస్ట్ డాక్టర్ నా కళ్ళ ముందు ఇప్పుడే ఉండాలి. ఎస్, ఇప్పుడే. షన్ను, it's okay. చిన్న దెబ్బే. శీతల్, గర్ల్ ఫ్రెండ్ కి హ్యాండ్ బైట్ కూడా మాకు స్నేక్ బైట్ లా కనిపిస్తుంది తెలుసా? షన్ను, నువ్వు ఎంత మంచోడివి. ఫ్లాష్ బ్యాక్ అయిపోయిందా? ఆ వేలికి పసుపు పూసుకొని కాఫీ పట్టరా విత్ సాసర్. ఓ మై గాడ్, ఓ మై గాడ్. అన్ని లేవు, ఎల్లు. ఒకప్పుడు లవ్ కి అంబాసిడర్ లా ఉండేవాడు, ఇప్పుడు హేట్ కి అంబాసిడర్ లా తయారయ్యాడు. అయినా తప్పు మనదేలే. బ్రేకప్ చెప్పిన 2 years కి కూడా ఏ అమ్మాయిని లవ్ చేయకుండా తిరిగి నన్నే పెళ్లి చేసుకున్నాడు. ఎంత గ్రేట్ వాడు. సర్లే, మనమే ఎలాగైనా మార్చుకుందాం. ఎవరు కావాలి? షన్ను ఉన్నారా? ఉన్నాడు. మీరెవరు? 1 year బ్యాక్ నేను షన్ను దగ్గర ఒకటి మర్చిపోయాను, దానికోసం వచ్చాను. చెప్పండి, నేను తీసుకొని వస్తాను. నా మనసు. మనసా? హాయ్ షన్ను. అరే ఏంట్రా ఇది?